నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ప్రాంతంలో రెడ్ అలర్ట్ ప్రకటించిన పోలీస్ కమిషనర్ రామకృష్ణ. అనుమతి లేకుండా స్ట్రాంగ్ రూమ్లకు రావడానికి ఎవరికీ అనుమతి లేదని వెల్లడి. క్లాప్ వాహనాలకు డ్రైవర్లకు 2 రోజుల్లో నెలసరి వేతనం ఇవ్వాలన్న సిపిఎం నేత కాశీనాథ్. లేని పక్షంలో ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరిక. పల్నాడులో అల్లర్లపై సిట్ అధికారులు అన్ని కోణాల్లో విచారించాలన్న టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు. ఎస్పీ బిందుమాధవ్ కుటుంబానికి తమకు బంధుత్వం లేదని స్పష్టీకరణ. రాష్ట్రంలో పోలింగ్ ముగిసిన తరువాత జరిగిన అల్లర్లపై ముగిసిన సిట్ ప్రాథమిక దర్యాప్తు. డీజీపీకి సీఎస్ కు నివేదిక అందజేసిన అధికారులు. ఇక డీటెయిల్స్ చూస్తే ఎన్టీఆర్ జిల్లా మొత్తం 144 సెక్షన్ పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమల్లో ఉందని సిపి పిహెచ్డి రామకృష్ణ వెల్లడించారు. పెట్రోల్ బంకుల్లో లూజ్ పెట్రోల్ అమ్మకాలపై నిషేధం విధించామన్నారు. బాణాసంచా తయారీదారులకు షాపులకు నోటీసులు ఇస్తున్నామని. స్ట్రాంగ్ రూమ్ల వద్ద 2 కిలోమీటర్ల దూరం వరకు రెడ్ జోన్ ఉంటుందన్నారు. రెడ్ జోన్లో డ్రోన్లు ఎగురవేసినా, నిబంధనలు అతిక్రమించినా చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరించారు. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన సిపి, స్ట్రాంగ్ రూమ్ల వద్ద సీఆర్పీఎఫ్ బలగాలు, సివిల్ పోలీసులు, ఏపీఎస్పీతో 3 అంచెల సెక్యూరిటీతో ఉందని, కౌంటింగ్ ప్రశాంతంగా జరిపేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. 6,000 మంది సిబ్బందితో, 13 సిఆర్పీఎఫ్ కంపెనీస్తో, ఇంకా ఏపీఎస్పీ బలగాలతో 1,300 మంది ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ సిబ్బందితో ఎలక్షన్స్ మ్యాక్సిమం పీస్ఫుల్గా జరపడం జరిగింది. చిన్న చిన్న మైనర్ ఇన్సిడెంట్స్ తప్ప ఎక్కడ కూడా మేజర్ ఇన్సిడెంట్స్ లేకుండా మన ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలో అంతా పీస్ఫుల్గా అయిపోయింది. ఇప్పుడు ఈవీఎం మీ అందరికీ ఐడియా ఉంది. ఇబ్రహీంపట్నం లిమిట్స్లో, నిమ్రాన్ నోవా కాలేజెస్లో స్టోర్ చేయడం జరిగింది. 29 స్ట్రాంగ్ రూమ్స్లో టోటల్లీ మన 7 కాన్స్టిట్యున్సీకి సంబంధించి ప్లస్ లోక్సభ కాన్స్టిట్యున్సీకి సంబంధించి విజయవాడ మన ఈవీఎంస్ భద్రపరచడం జరిగింది. దీని మీద ఆల్రెడీ దీంట్లో యాజ్ పర్ ఈసీఐ గైడ్లైన్స్ మొత్తం 2 కంపెనీస్ సిఆర్పిఎఫ్ బలగాలతో ఒక లేయర్, స్ట్రాంగ్ లేయర్ మనకి స్ట్రాంగ్ రూమ్స్కి బందోబస్తు ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా మన ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ అండ్ మన ఆర్మ్డ్ పోలీస్ ఆఫ్ స్టేట్ వీళ్ళని ఉపయోగించి సెకండ్ లేయర్ అండ్ ఆల్సో సివిల్ ఫోర్స్ ఒక 2 డిప్యూటీ కమిషనర్స్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో మొత్తం సుమారుగా 400 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది. స్ట్రాంగ్ రూమ్స్ వద్ద కలెక్టర్ గారు ఇచ్చిన పాసులు ఉన్న రికగ్నైజ్ సిబ్బంది, అలాగే ఎవరైతే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఏజెంట్స్కి కలెక్టర్ గారు ఏవైతే పాసులు ఇస్తారో ఆ పాసుల ఆధారంగా మాత్రమే ఈ స్ట్రాంగ్ రూమ్స్లోకి ఎంట్రీ ఉండడం జరుగుతుంది. స్ట్రాంగ్ రూమ్ లోపల కాదు, చెక్ చేసుకోవడం కోసం ఆ కాలేజ్ ప్రెమిసెస్లోకి. మనకి మా భద్రతా పరంగా మేము తీసుకున్న చర్యలు, ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ పరంగా ఎవరు ఎంటర్ అయినా సరే వాళ్ళకి సంబంధించిన పార్కింగ్లో వాళ్ళు నిలుపుకొని 100 మీటర్స్ దూరంలో పార్కింగ్ ఉంటుంది, అక్కడ ప్లేస్ చేసుకొని వాళ్ళ ఐడెంటిటీ కార్డు చూపించి ఒక వీడియోగ్రఫీ ద్వారా విజిటర్స్ బుక్లో సంతకం పెట్టి, అట్లాగే స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వెళ్ళదలుచుకుంటే అన్న చెకింగ్ కోసం వాళ్ళు సంతకం మనకి వాట్ ఈస్ ద పర్పస్ అన్న దానికోసం సంతకం కూడా పెట్టి లాగ్ బుక్ ఉంటుంది, ఆ లాగ్ బుక్లో సంతకం పెట్టాలి. ఎక్కువ మందిని ఒకేసారి అలో చేయడం జరగదు. ఎక్కువ మంది వస్తే కనుక బ్యాచ్లో వాళ్ళని పంపడం జరుగుతుంది. మా అభ్యర్థన ఏమంటే ఎవరైనా క్యాండిడేట్స్ కానీ వాళ్ళ ఏజెంట్స్ కానీ వచ్చేమాట అయితే కలెక్టర్ గారు ఇచ్చిన పాస్ మీద తీసుకురండి. వచ్చిన తర్వాత ప్రాపర్ ప్రాసెస్ ఫాలో అయ్యి ఎక్కడైతే విజిటర్స్ బుక్లో కానీ లాగ్ బుక్లో కానీ సంతకాలు పెట్టి వీడియోగ్రఫీ ద్వారానే వాళ్ళు ఎలా చేయబడతారో అది గుర్తుంచుకోవాలి. అలాగే బయట నుంచి అంటే అన్ని రూమ్లు మేము తిరగలేమో, చాలా ఉంది క్యాంపస్ అనుకుంటే కనుక వాళ్ళకి ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బిల్డింగ్ వైజ్ కంట్రోల్ రూము, మాస్టర్ కంట్రోల్ రూమ్. వీటిలో కూడా అన్ని స్ట్రాంగ్ రూమ్స్ 29 స్ట్రాంగ్ రూమ్స్ 29 స్ట్రాంగ్ రూమ్స్ విజిబిలిటీ ఉండేట్టుగా సీసీ కెమెరాస్తో కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంచడం జరిగింది. అక్కడ కూడా వాళ్ళు వెళ్ళి చూడొచ్చు. లేదా బిల్డింగ్ వైజ్ కూడా దే కెన్ గో అండ్ సీ. గొడవలను నియంత్రించడం కోసం ఆల్రెడీ సెక్షన్ 144 మన జిల్లా పరిధి అంతా కూడా ఇంప్లిమెంట్ అయింది. అలాగే సెక్షన్ 30 ఆఫ్ పోలీస్ యాక్ట్ కూడా ప్రొమల్గేట్ చేయడం జరిగింది. సెక్షన్ 144 ప్రకారం ఎంత తెలుసు, 4 నుంచి ఎవరు బయట తిరగడానికి వెళ్ళలేదు. సెక్షన్ 30 ప్రకారం ఏ రకమైన మీటింగ్స్ పెట్టాలన్నా, ప్రొసెషన్స్ తీయాలన్నా, ర్యాలీలు తీయాలన్నా, ఏం చేయాలన్నా సరే పోలీస్ పర్మిషన్ కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుంది. ఎవరైతే గొడవలు చేసే అవకాశం ఉందో వీళ్ళని ఒక 109 మందిని ఇప్పటివరకు బైండ్ ఓవర్ చేయడం జరిగింది. అట్లాగే కొంతమంది మీద
ఎక్స్టర్న్మెంట్ ప్రపోజల్స్, పీడీ యాక్ట్ ప్రపోజల్స్ ఉన్నాయి. షార్ట్లీ వీళ్ళకి పీడీ యాక్ట్లో కానీ లేకపోతే ఎక్స్టర్న్మెంట్ ప్రపోజల్స్లో ఎక్స్టర్న్మెంట్ చేయడం కానీ జరుగుతుంది. మేబీ నెక్స్ట్ 2-3 days ఇట్ విల్ హ్యాపెన్. ఇంకొకటి రెడ్ జోన్, మనకి ఏదైతే స్ట్రాంగ్ రూమ్ ఉందో దానికి 2 kilometers దూరంలో రెడ్ జోన్గా డిక్లేర్ చేశాము. ఈ జోన్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా డ్రోన్స్ లాంటివి ఎగరేయకూడదు. దాని వాళ్ళ మీద ఎవరైనా చేసే కనుక క్రిమినల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇంపార్టెంట్లీ అన్వెరిఫైడ్ న్యూస్ని దయచేసి ఎవరు కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయడం. అనవసరంగా అది చాలా దూరం వెళ్తున్నాయి, అనవసరంగా కాంప్లికేషన్స్ వస్తున్నాయి. సో అందరికీ మనం ఏంటంటే సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ సర్క్యులేట్ చేయొద్దు. ఇదంతా వాళ్ళ అడ్మిన్స్ ప్లస్ ఆ గ్రూపులో ఉండే వాళ్ళందరికీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అందులో సర్క్యులేట్ చేసిన వాళ్ళ మీద చట్టపరంగా చర్య కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎలక్షన్స్లో రిజిస్టర్ అయినాయో ఎలక్షన్ డే నాడు కానీ, దాని ముందు కానీ, దాని తర్వాత కానీ వైలెన్స్ కేసెస్ ఏవైతే ఉన్నాయో, కొట్లాట కేసులు, వీటన్నిటిలో కూడా ఆల్రెడీ అరెస్టులు కంప్లీట్ అయ్యాయి. టోటల్లీ అరెస్టులు కానీ 41 వాసించడం, 41 కానీ నోటీసులు ఇవ్వడం జరిగింది. క్లాప్ వాహన డ్రైవర్లకు 2 రోజుల్లో ఈ నెల వేతనం చెల్లిస్తామని స్వయంభూ ట్రాన్స్పోర్ట్ సంస్థ హామీ ఇచ్చిందని సిపిఎం నగర కార్యదర్శి దోనిపూడి కాశీనాథ్ తెలిపారు. సమావేశానికి వేతనాలు అందక క్లాప్ వాహనాలు డ్రైవర్లు నిరసన బాట పట్టారు. మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో నేడు స్వయంభూ ట్రాన్స్పోర్ట్ సంస్థ ఆఫీసుకు వచ్చిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎటువంటి నిరసనలకు అనుమతి లేదని వెనక్కి పంపారు. దీంతో కార్మికులు తమ ఆవేదనను వెళ్లగక్కారు. జీతాలు పడకపోవడం, కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితి ఉందని, ఈఎంఐలు చెల్లించడానికి వడ్డీలకు అప్పు చేయాల్సి వస్తుందన్నారు. కాగా సిపిఎం నేత కాశీనాథ్ మరియు సిఐటియు నాయకులు సంస్థ యాజమాన్యంతో చర్చలు జరిపారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాల్సిన డిమాండ్లను వారి దృష్టికి తీసుకువెళ్లగా యాజమాన్యంగా సానుకూలంగా స్పందించిందని తెలిపారు. క్లాప్ ఆటో డ్రైవర్లు 230 మంది ఉన్నారు. ఈ 230 మందికి సంబంధించినటువంటి జీతాలు కానీ, అగ్రిమెంటు సమ్మె కాలంలో ప్రభుత్వంతో కుదిరినటువంటి ఒప్పందం ఏదైతే ఉందో 18,500, ఆ 18,500 అమలు జరపడంలా మిగిలిన వర్కర్లకి కార్పొరేషన్లో పనిచేస్తూ ఉన్నటువంటి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఒక మేరకి అమలు జరిగినాయి. కానీ క్లాప్ ఆటో డ్రైవర్లకి ఆ 18,500 అమలు జరగల. రెండో విషయం, ఈ సమ్మెలో వెళ్లకుండా వీళ్ళు పాల్గొనకుండా ఉన్నందుకు గాను కంపెనీ తాలూకు వాళ్ళు ఒక అగ్రిమెంట్ పరోక్షంగా, ఇండైరెక్ట్గా ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు లోపాయికారి. ఆ అగ్రిమెంట్ ఏంటంటే 15,000 ఇవ్వాలని చెప్పని, ఇస్తామని, అంటే 12,500 నుంచి 15,000 ఇస్తామని. కాబట్టి అది నమ్మి కార్మికులు సమ్మెలోకి రాలా. ఇప్పుడు ఆ 15,000 కూడా ఇచ్చేటువంటి పరిస్థితి కనపట్ల. అందుకని అదేమంటే తర్వాత అంటున్నారు, మేము అసలు 15 మీద లేము, అగ్రిమెంట్ అయింది గవర్నమెంట్తో 18,500, ఆ 18,500 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అది రేపిస్తారా, ఎల్లుండి ఇస్తారా, ఎట్లా ఇస్తారని చెప్పనేది తేల్చుకోమని చెప్పాం. ఇప్పుడు ఇచ్చేటువంటి శాలరీ కూడా ఈ మంత్ శాలరీ ఆగి ఉంది. ఆ మంత్ శాలరీ ఇవాళ తారీఖు 20, ఇంతవరకు పడలేదు. ఈ శాలరీని రేపు సాయంత్రం లోపు, ఎల్లుండి ఉదయం లోపు ఈ శాలరీకి సంబంధించినటువంటిది వేయాలని చెప్పనేటువంటి డిమాండ్ చేశాం. దాదాపుగా మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న క్లాప్ ఆటో డ్రైవర్లు 5వ రోజు బొళ్ళాపి నిరసన తెలియజేస్తూ ఉన్నారు. మా జీతాల కోసం, ఏదైతే యాజమాన్యం పెంచిన జీతాలు ఇవ్వాలని, దాంతోపాటు ఐడెంటిటీ కార్డులు, ఈఎస్ఐ, పిఎఫ్, అదేవిధంగా యాక్సిడెంట్ ఏదన్నా జరిగితే డ్రైవరే బాధ్యత వహించాలని, ఈ తదితర డిమాండ్ల మీద ఈరోజు స్వయంభూ ఆఫీస్ దగ్గరికి అడగడానికని రావడం జరిగింది. ఈ సందర్భంగా మేనేజ్మెంటు కూడా స్పందించి 2 రోజుల్లో జీతం వేసే, పాత జీతం వేసే ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. పెంచే జీతం అది 15వ తారీఖు లోపు మేము ప్రభుత్వంతో డిసైడ్ చేసుకొని పెరిగే జీతం ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మిగిలిన డిమాండ్స్ మీద కూడా సానుకూలంగా స్పందించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని, 15వ తారీఖు మళ్ళీ దఫా చర్చల్లో మాట్లాడతామనేది స్వయంభూ మేనేజ్మెంట్ హామీ ఇవ్వడం జరిగింది. కావున జీతం పడిందా పడలేదా అనేది సాయంత్రంలోపు తెలిసిద్ది. కాబట్టి పడితే మా సమ్మెని బళ్ళు యథావిధిగా. వచ్చేసి కనకారావు అండి, నేను క్యాబ్ డ్రైవర్గా చేస్తున్నాను స్వయంభూ దాంట్లో. అయితే మాకు శాలరీలు వచ్చేసి 12,000 ఇస్తున్నారు, కటింగ్లో ఎన్నుకొని 10,000 వస్తున్నాయి. ఎటు సరిపోవట్లేదు. ఆ శాలరీలు కూడా మాకు టైం టు టైం వేయట్లేదు. 20 తారీఖులు దాటిన తర్వాత వేస్తున్నారు. ఈ లోపల మాకు ఇంటద్దులు, కరెంటు బిల్లులు ఇవన్నీ కూడా ఆగట్లేదు.
బయట వడ్డీలు తెచ్చుకొని మేము ఇలా చేసుకోవాల్సి వస్తుంది. ఆ వడ్డీలు తెచ్చుకొని కూడా మేము వడ్డీలు కట్టుకొని ఇది చేసుకోవాల్సి వస్తుంది. మేము వచ్చే యాజమాన్యాన్ని అడిగాము. అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే ఈ నెల కాదు వచ్చే నెల 20 తారీఖులు దాడతాయి, 25వ తారీఖులో పడతాయి, మీరు ముందు వచ్చి డ్యూటీలు ఎక్కడ. నా పేరు సార్, నేను స్వయంభూ ట్రాన్స్పోర్ట్లో స్క్రాప్ డ్రైవర్గా పనిచేస్తున్నాను సార్. మా అలాగే 250 మంది వర్కర్లు ఉన్నారు. ప్రతి నెల శాలరీ టయానికి వేయట్లేదు సార్. ప్రతి నెల శాలరీ 10వ తారీఖు వేస్తామని ప్రతి నెల కూడా 20వ తారీఖు 25వ తారీఖున అంటున్నారు. మాకు ఈఎంఐలు ఉన్నాయి, ఇంటద్దులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాళ్ళు యాజమాన్యం చెప్పిన దానికి కూడా మేము కట్టుబడి ఉన్నా సరే ఇంతవరకు మాకు శాలరీలు పడలేదు సార్. లాస్ట్ టైం కూడా గవర్నమెంట్ వాళ్ళు ఇలా చాలామంది వచ్చారు. శైలజ మేడం గారు వచ్చారు, మల్లాది విష్ణు గారు అందరూ వచ్చి ఎక్సెల్లో ఇలాగిస్తాం, మీకు కంపల్సరీ మేము యాజమాన్యాన్ని మందులు ఇస్తాము, మీకు టయానికి డ్రైవర్లు అందరికీ శాలరీలు పడేలాగా చూస్తామని కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది సార్. పల్నాడు అల్లర్లపై సిట్ అధికారులు అన్ని కోణాల్లో విచారించాలని టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. ఓ పత్రికలో ఎస్పీ బిందు మాధవ్ కుటుంబానికి మాకు బంధుత్వం ఉందని రాశారని, అలాంటిదేమీ లేదని ఆయన స్పష్టం చేశారు. తానెప్పుడు ఎస్పీతో ఫోన్లో కూడా మాట్లాడింది లేదన్నారు. అవసరమైతే తన కాల్ డేటాను సిట్ అధికారులు పరిశీలించారన్నారు. పల్నాడు అల్లర్లపై తమ ప్రమేయం ఉంటే తన పేరు ఛార్జ్షీట్లో పెట్టుకోవచ్చునని లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. సమస్యాత్మక బూత్లు ఉన్నాయని చెప్పినా కూడా అక్కడ ఒక కానిస్టేబుల్ను మాత్రమే ఉంచారని లావు శ్రీకృష్ణదేవరాయలు వెల్లడించారు. గడిచిన 2-3 రోజుల నుంచి ఏదైతే సిట్ ఏర్పాటు చేశారో వారి ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం ఎక్కడైతే అల్లర్లు జరిగినాయో ముఖ్యంగా పల్నాడులో తిరుగుతూ ఉన్నారు. దాని గురించి విచారణ జరుపుతూ ఉన్నారు. ఈ సిట్ అధికారులకి మా వైపు నుంచి కూడా మేము రిక్వెస్ట్ లెటర్ పంపిస్తూ ఉన్నాం. దీన్ని పూర్తి ఎటువంటి ఆధారాలు లభించినా కానీ అన్ని యాంగిల్స్లో కూడా దీన్ని విచారించాలని చెప్పి వారిని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా గడిచిన 4 రోజుల నుంచి, ఎలక్షన్స్ అయిపోయిన 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి డెలిబరేట్గా ఒక మెసేజ్ని అయితే తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. దాంట్లో మొదటిది ఏదైతే ఈ పల్నాడులో జరిగిన గొడవలకి కారణం ఇదేదో ఒకసారి కాదు, దాదాపు 4-5 సార్లు ఇది సాక్షి మీడియా పేపర్లో వేయటం జరిగింది. చాలామంది ఎమ్మెల్యేలు దీని గురించి మాట్లాడటం కూడా జరిగింది. దాంట్లో మొట్టమొదటిది ఎక్కువగా మాట్లాడుతూ ఉంది ఏమిటంటే, దీని గురించి కూడా విచారణ చేయాలని సిట్ వారిని కోరుతూ ఉన్నాం. మొట్టమొదటి మాట్లాడుతూ ఉంది ఏంటంటే, నాకు అక్కడున్న ఎస్పీ గారు ఎలక్షన్ సమయంలో బిందు మాధవ్ గారు ఎవరైతే ఉన్నారో వారికి వారి ఫ్యామిలీతో మాకు ఏదో పరిచయం ఉన్నట్లు, మేమేదో చాలా దగ్గర స్నేహితులు అన్నట్లు, వారి భార్య మా భార్య ఏదో దగ్గర స్నేహితులు అన్నట్లు, ఏదో దీన్ని డెలిబరేట్గా ఈ మెసేజ్ని ఒకసారి కాదు దాదాపు 4-5 రోజులుగా దీన్ని పంపిస్తూ ఉన్నారు. ప్రతి చోట కూడా ఇది పబ్లిష్ చేస్తూ ఉన్నారు. దీన్ని సిట్ వారిని కోరుతా ఉన్నాం, మా వైపు నుంచి క్షుణ్ణంగా పరిశీలించండి. ఏపీ ఎన్నికలకు పోలింగ్ ముగిసిన తర్వాత జరిగిన అల్లర్లపైన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేయనుంది. ఏపీలోని పల్నాడు, నర్సరావుపేట, తాడిపత్రి, తిరుపతిలో జరిగిన ఘటనలపై సిట్ అధికారులు ముమ్మరంగా దర్యాప్తు జరిపారు. ఈ దర్యాప్తు చేసిన నివేదికను ఈ రోజు సిట్ అధికారులు డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు అందజేశారు. రాష్ట్రంలో ఎన్నికల రోజు తర్వాత హింసపైన సిట్ ప్రాథమిక నివేదిక అందజేసింది. అనంతరం సీఈఓ ఎంకే మీనాకు కేంద్ర ఎన్నికల సంఘానికి సిట్ నివేదిక ఇచ్చింది. అర్ధరాత్రి వరకు ప్రత్యేక విచారణ బృందం దర్యాప్తు కొనసాగించింది. 33 హింసాత్మక ఘటనలు జరిగినట్లు సిట్ అధికారులు గుర్తించారు. హింసాత్మక ఘటనలపై నమోదైన ఎఫ్ఐఆర్ను సిట్ అధికారులు పరిశీలించారు. 150 పేజీలతో సుదీర్ఘ నివేదికను డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు సిట్ చీఫ్ వినీత్ బిజ్రాల్ సమర్పించారు. రాష్ట్రంలో వైసీపీ పార్టీ అధికారంలోకి రావటం ఒక కళ అని రాష్ట్ర టీడీపీ పార్టీ నాయకులు మాదిగాని గురునాథం అన్నారు. జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల్లో హత్యలు ఉండవని, ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయన్నారు. వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. గత ఎన్నికల్లో వైసీపీకి ప్రజల నుండి వ్యతిరేకత ఎదురైందని పేర్కొన్నారు. ప్రజల్లో అభద్రతా భావాన్ని తీసుకుని వచ్చే విధంగా వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో వైసీపీకి 45 సీట్లు కూడా వచ్చే దాఖలాలు లేవన్నారు. చాలా హాట్ టాపిక్గా ఉన్నటువంటి అంశాల మీద, రాష్ట్రంలో నడుస్తున్నటువంటి రాజకీయ వ్యవహారాల మీద, అదేవిధంగా దాడుల మీద
ప్రజలందరూ కూడా స్పష్టత ఇవ్వాలనేటువంటి ఒకే ఒక అంశంతో ఈ రోజున మీ ముందు వచ్చి మీ ద్వారా అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. రాజకీయాల్లో హత్యలు ఉండవు, అన్నీ ఆత్మహత్యలే. జగన్మోహన్ రెడ్డి గారు తను రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుమించి వేరేది ఏం లేదు ఇక్కడ, వేరే అంశం. నేను స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, నిన్న జరిగినటువంటి ఎలక్షన్స్ అన్ని ప్రక్రియలో కూడా భాగంగా మొగుని కొట్టి మొగసాలకు ఎక్కినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మేనేజ్మెంట్, పోల్ మేనేజ్మెంట్ స్కిల్స్లో భాగంగా, తను ఎత్తుగడలో భాగంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పవన్ కళ్యాణ్ గారు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పవన్ కళ్యాణ్ గారు. ఇదంతా కూడా ఈ యొక్క సోషల్ ఇంజనీరింగ్ అనేటువంటి వ్యవస్థ రాజకీయంగా చాలా అద్భుతంగా ఎన్డీఏ ప్రభుత్వం చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు, నేను మీకు చివరిగా ఒక్క పాయింట్ చెప్పదలుచుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో ఓడిపోయాడు, ఇవాళ కాదు. ఈజ్ హిమ్సెల్ఫ్ డిక్లేర్డ్ ఈజ్ గోయింగ్ టు డిఫీట్. అట్ ది సేమ్ టైం ఆయన 50 మందిని మార్చిన రోజునే ఆంధ్రప్రదేశ్లో తను ఓడిపోబోతున్నానని స్పష్టంగా ఇండికేషన్ ఇచ్చాడు. రెండోది, డీజీపీ గారు, ఆయన సామాజిక వర్గం, అతన్ని ఎలక్షన్ కమిషన్ మార్చిన రోజునే అతను సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు, రేపు ఎలక్షన్లు సక్రమంగా జరగవేమో అని. ఎయిడ్స్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డిఆర్ఓ వి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ప్రపంచ ఎయిడ్స్ కొవ్వొత్తుల స్మారక దినోత్సవాన్ని నగరంలోని కలెక్టరేట్లో నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి కొవ్వొత్తులు వెలిగించారు. ఎయిడ్స్ బారిన పడి మరణించిన వారికి నివాళులర్పించారు. ఎయిడ్స్ నిర్మూలనలో భాగస్వాములము అవుదామంటూ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇవాళ మరి మే 3వ ఆదివారం రోజున మరి ఎయిడ్స్ బారిన చనిపోయిన వాళ్ళ తాలూకాగా వాళ్ళ యొక్క స్మారకంగా గుర్తు చేసుకుంటూ మన ఈ దినాన్ని మనం అందరం జరుపుకుంటున్నాం. ఇది శుభదినం కాకపోవచ్చు, కానీ మనందరం ఒకసారి గుర్తు చేసుకుంటూ మరలా రాబోయే కాలంలో మన యంగ్ జనరేషన్ కానీ ఎవరు కూడా ఇలాంటి మళ్ళీ ఈ వ్యాధి యొక్క బారిన పడకుండా మనం అందరినీ, రాబోయే జనరేషన్ అందరినీ కూడా వాళ్ళందరినీ చైతన్యపరిచి దీని మీద ఎక్కువగా అవగాహన కలిగించి ఈ వ్యాధి రాకుండా మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ఒక అవగాహన కలిగించడం కోసం మేమందరం కూడా ఇక్కడ కలిసి ఒక చిన్న ఈ క్యాండిలైట్ దీని ద్వారా మీ అందరికీ అవగాహన కలిగించే కార్యక్రమం చేపట్టారు. మరి ప్రజలు దయచేసి దీనిలో ఒక మంచి దీన్ని తీసుకొని అని చనిపోయిన వాళ్ళని మనం గుర్తు చేసుకుంటూ మనందరం కూడా రాబోయే జనరేషన్ కూడా ఏ రకమైన ఇలాంటి ఇబ్బందికరమైన వ్యాధిని ఎవరికి సోకకుండా చూసుకునే బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉందని మరి ఒకసారి గుర్తు చేసుకుంటూ మీ అందరికీ మరలా దీని మీద ప్రతి ఒక్కళ్ళు చైతన్యమై మనం రాబోయే కాలంలో జనరేషన్లో భారతదేశంలో మన పోలియోని ఎలా నివారించుకున్నామో అలాగే మనం కూడా ఇలాంటి ఈ ఎయిడ్స్ ఏదైనా బారిన పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని ఒకసారి గుర్తు చేసుకుంటూ, ఏపీలో హింసకు చంద్రబాబు, పురంధరేశ్వరుల కుట్రలే కారణమని మంత్రి అంబటి పేర్కొన్నారు. సత్తెనపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, టీడీపీ ఓడిపోతుంది అని తెలిసినప్పుడు చంద్రబాబు రాక్షస అవతారం ఎత్తుతారని విమర్శించారు. ఎన్నికలకు ముందు ఐపీఎస్ల మార్పు చేర్పులకు పురంధరేశ్వరితో చంద్రబాబు లేఖ రాయించారన్నారు. అధికారులను మార్చిన చోటే హింస చెలరేగడంలో ఆంతర్యం ఏమిటంటూ ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ అపాయింట్ చేసిన వారే సస్పెండ్ అవడం చరిత్రలో ఎరుగని విడ్డూరమన్నారు. బూత్లను ఆక్యుపై చేసుకుని ఈవీఎంలను పగలగొట్టాలనేటువంటి ఉద్దేశంతో దాడులు కూడా జరిగాయి. ముఖ్యంగా రాష్ట్రంలో పరిశీలిస్తే పలనాడు, అనంతపూర్, అలాగే కొన్ని రాయలసీమ ప్రాంతాల్లో చాలా పెద్ద ఎత్తున హింస చెలరేగింది. కొన్ని సందర్భాల్లో పోలీసులు కంట్రోల్ చేయలేక చేతులు ఎత్తేసినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా అనంతపూర్లో కానీ, పర్టికులర్గా పల్నాడులో. పలనాడు జిల్లాలో
ఉన్న ఎస్పీని, అనంతపూర్లో ఉన్న ఎస్పీని ఎన్నికలకు ముందు ఎన్నికల కమిషన్ మార్చారు. ఇంకా పలు చోట్ల కూడా ఐపీఎస్ అధికారులను మార్చారు. దేనికోసం మార్చారు అంటే, పురంధరేశ్వరి గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు, చంద్రబాబు నాయుడు గారి వదిన గారు చంద్రబాబు నాయుడు గారితో కలిసి, వీళ్ళు కలిసే ఉన్నారనుకోండి, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కలిసి కూటమిగా వచ్చారు. ఇప్పుడు పల్నాడు తీసుకున్నాం. పల్నాడులో నేను దిస్ ఇస్ ద థర్డ్ టైం ఐఎమ్ గోయింగ్ టు కంటెస్ట్. 3వసారి నేను పోటీ చేయబోతున్నా. గత 2 ఎన్నికల అనుభవం నాకుంది. ఏ రోజుని కూడా ఇంత పెద్ద ఎత్తున హింస జరిగినటువంటి సందర్భం లేదు. మొన్న ఎన్నికల్లోనే భారీ ఎత్తున హింస జరిగింది. ఎందుకు జరిగింది? కారణం ఏంటి? కొత్తగా ఎస్పీ వచ్చారు. పాత ఎస్పీ పక్షపాత ధోరణితో ఉంటాడని మార్చేశారు. కొత్త ఎస్పీని ఇస్తే బలంగా ఉండాలి కదా, ప్రశాంతంగా జరగాలి కదా. ఎందుకు పూర్వం కన్నా ఎక్కువ హింస జరిగింది అనేది ఇక్కడ పాయింట్ అని మనం చేస్తున్నాం. అంటే ఈ మార్పులు చేర్పుల మీదే కుట్ర జరిగిందా? తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, పురంధరేశ్వరి గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి కుట్ర చేశారా? కుట్ర చేసి ఈ పిటిషన్లు పెట్టి ఏదో ఒక విధంగా తమ ఓట్లను, ఫాల్స్ ఓట్లను గందరగోళాలు చేసి ఓట్లు వేయించుకోవడం ద్వారా గెలవాలని అనుకున్నారా అనేటువంటి సంగతి. మంత్రి పెద్దిరెడ్డి ప్రెస్ మీట్ లో టీడీపీ నేతలపై విరుచుకుపడ్డారు. మంత్రి పెద్దిరెడ్డి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై ధ్వజమెత్తారు. ఈ లోకేష్ మాట్లాడితే చాలు పాపాల పెద్దిరెడ్డి అంటుంటాడని ఆరోపించారు. మీ నాన్నే పాపాల చంద్రబాబు ఎంతో మందిని చంపించేశాడు. వంగవీటి రంగా నుండి పింగళి దశరథ వరకు అందరూ ఆయన బాధితులే. వారందరూ చనిపోయారు అని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. అలాంటప్పుడు మీ నాన్నను పాపాల చంద్రబాబు అని పిలుచుకోవాలే తప్ప నన్ను మాట్లాడినందువల్ల నీకు వచ్చింది ఏమీ లేదంటూ వెల్లడించారు. ఎన్నికలు జరిగిపోయినాయి. 4వ తేదీ ఫలితాలు వెలువడుతూ ఉన్నాయి. ఈ తరుణంలో లేనిపోని అబద్ధాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉంది. మొన్నటి రోజేమో ఆయన ట్విట్టర్లో ఆయన సొంత ఖాతాలో పెట్టాడు లోకేష్ బాబు. ఈ తిక్క లోకేష్ పెద్దిరెడ్డి వెహికల్స్లో ఇతర దేశాలకు తరలిస్తారు, వీటిలో వేల కొద్ది డబ్బు వజ్రాలు తరలిస్తున్నారా? ఈ ట్విట్టర్లో ఆయన పెట్టినది ఆయన సొంత ఖాతాలో పెట్టాడు. మరి నిజంగా ట్విట్టర్లో ఆయన చెప్పే ముందు వాస్తవాలు గమనించాలా లేదా? ఎందుకు నిన్ను ప్రజలందరూ కూడా లోకేష్ పప్పు అని ఎందుకు పిలుస్తూ ఉన్నారంటే దీన్ని చూస్తేనే అర్థమవుతుంది. ఏదైనా కస్టమ్స్ ఉంటుంది, బండ్లు లోడ్ అయ్యేటప్పుడు కానీ అక్కడ ఆఫ్రికాలో పోర్ట్ వచ్చి దారుసలాంలో అక్కడ చెక్ చేస్తారు, ఇక్కడ చెక్ చేస్తారు. వీటిలో డబ్బులు పెట్టే అంత మూర్ఖులు లోకేష్ లాంటి వాళ్ళు తప్పితే ఇంకెవరైనా ఉంటారని అడుగుతున్నాను. మీకేమో చార్టర్డ్ ఫ్లైట్లలో మీరు సూట్ కేసులన్నీ కూడా సింగపూర్కి పంపిస్తారు, దుబాయ్కి పంపిస్తారు. మీకు అది అలవాటు. అంచేత మా మీద కూడా అక్యూజ్ చేస్తూ ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది చాలా బుద్ధి తక్కువ మాటలు ఇవి. నీ పప్పుకు అని ఎందుకు పేరు పెట్టారంటే ఇదే నువ్వు తిక్క లోకేష్ కాబట్టి పప్పు అని పేరు పెట్టారు. విజయవాడలో పోలీసులు విస్తృతంగా వాహనాలు తనిఖీ నిర్వహించారు. ఉదయం గుణదల, మాచవరం, సత్యనారాయణపురం, 1 టౌన్ ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు నిర్వహించి ధృవీకరణ పత్రాలు లేని వాహనాలపై కేసులు నమోదు చేశారు. రవాణా శాఖ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయడంతో పాటుగా జరిమానాలు విధించారు. అలాగే ఎటువంటి రికార్డులు లేని వాహనాలు సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ప్రాంతంలో రెడ్ అలర్ట్ ప్రకటించిన పోలీస్ కమిషనర్ రామకృష్ణ అనుమతి లేకుండా స్ట్రాంగ్ రూమ్లకు రావడానికి ఎవరికీ అనుమతి లేదని వెల్లడి.
క్లాప్ వాహనాలకు డ్రైవర్లకు 2 రోజుల్లో నెలసరి వేతనం ఇవ్వాలన్న సిపిఎం నేత కాశీనాథ్, లేని పక్షంలో ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరిక. పల్నాడులో అల్లర్లపై సిట్ అధికారులు అన్ని కోణాల్లో విచారించాలన్న టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎస్పీ బిందు మాధవ్ కుటుంబానికి తమకు బంధుత్వం లేదని స్పష్టీకరణ. రాష్ట్రంలో పోలింగ్ ముగిసిన తరువాత జరిగిన అల్లర్లపై ముగిసిన సిట్ ప్రాథమిక దర్యాప్తు, డీజీపీకి సీఎస్కు నివేదిక అందజేసిన అధికారులు. HDV న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.